హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లావణ్య మాదాసు. ప్రెగ్నెన్సీ అనేది ఒక స్త్రీ జీవితంలో చాలా విలువైన ప్రత్యేకమైన జర్నీ. కానీ అబార్షన్ వలన ఈ జర్నీ, ఈ హ్యాపీనెస్ మధ్యలోనే ఆగిపోవచ్చు. ఒక అబార్షన్ జరిగినప్పుడు ఆ స్త్రీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ ఎందుకు ఇలా అయింది, ప్రాబ్లం ఏంటి? సో ఈ వీడియోలో మనం అబార్షన్స్ కి గల కారణాల గురించి తెలుసుకుందాము. మోస్ట్ ఆఫ్ ది అబార్షన్స్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో జరుగుతాయి. వీటిలో కూడా 50% ఆఫ్ ది అబార్షన్స్ జెనెటిక్ లేదా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతాయి. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన లోపల పిండం సరిగా ఏర్పడకపోవటం, రకరకాల లోపాలతో ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇలాంటప్పుడు అబార్షన్ జరగటం అనేది మన మంచికే అని అనుకోవాలి. ఇట్ ఈస్ ద నేచర్స్ వే ఆఫ్ రిజెక్టింగ్ అ బ్యాడ్ ఎంబ్రియో. తల్లిలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా అబార్షన్స్ జరుగుతాయి. లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, థైరాయిడ్, ఇన్ఫెక్షన్స్ లైక్ రుబెల్లా, స్మోకింగ్ హ్యాబిట్, క్యాన్సర్ డ్రగ్స్ లేదా రేడియేషన్. తల్లి వయసు పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోయి తద్వారా ఎంబ్రియో క్వాలిటీ తగ్గిపోయి కూడా అబార్షన్స్ జరగవచ్చు. కొంతమందిలో యాంటీఫాస్ఫోలైపిడ్ యాంటీబాడీ అనే సిండ్రోమ్ ఉండటం వలన తల్లి నుంచి బిడ్డకు వెళ్లే రక్త ప్రసరణ బ్లాక్ అవి అబార్షన్స్ అనేవి జరుగుతాయి. చాలా రేర్ కేసెస్ లో యాంటీ ఫీటల్ యాంటీబాడీస్ అంటే గర్భంలో ఉన్న శిశువుకి ఎగైనెస్ట్ గా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఫీటల్ రిజెక్షన్ అనేది జరగవచ్చు. గర్భసంచి ఆకారంలో తేడా ఉండటం వల్ల కూడా అబార్షన్స్ జరుగుతాయి. లైక్ స్మాల్ యూట్రస్, గర్భసంచి చిన్నగా ఉండటం; సెప్టేట్ యూట్రస్, గర్భసంచి మధ్యలో అడ్డుగోడలాగా ఉండటం; బైకార్నియేట్ యూట్రస్, గర్భసంచి రెండుగా ఉండటం; సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, గర్భసంచి ద్వారం లూజ్ గా ఉండటం; గర్భసంచిలో ఉండే ఫైబ్రాయిడ్ వంటి కండుతులు. ఇన్ని కారణాలు మనం తెలుసుకున్నాం కదా. కానీ కొన్ని కేసెస్ లో టెస్ట్ అన్ని నార్మల్ గా ఉండవచ్చు. అబార్షన్ కి గల కారణం ప్రాపర్ గా తెలియకపోవచ్చు. ఇటువంటి అబార్షన్స్ ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అబార్షన్స్ అని అంటారు. సో నెక్స్ట్ వీడియోలో అబార్షన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్వెస్టిగేషన్స్ అండ్ కేర్ గురించి తెలుసుకుందాము. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.